అయ్యుండొచ్చు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఈ యొక్క పార్టీ మరొక పార్టీ వస్తోంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు అలాంటి చర్చ ఇప్పుడు తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకుల్లో కూడా జరుగుతూ ఉంది. అండ్ అలాగే రేపు పార్టీకి సంబంధించినటువంటి ఆవిష్కరణ కంటే ముందే ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నారా విజయ్ అక్కడ జాగృతి నాయకులు ఎవరైనా ఉన్నారా బయట కార్యాలయం దగ్గర? ఎస్ సార్, జాగృతికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తమ తమ కార్యాచరణలో నిమగ్నం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొంత నిన్నటి కంటే ఈ రోజు హడావిడి ఒకసారి చూపించండి విజయ్. రైట్, ఒక్కసారి మనం చూడొచ్చు. అంటే దేశానికి సంబంధించి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, లేకపోతే సంఘ సంస్కర్తలకు సంబంధించినటువంటి విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ మనకు కస్తూరిబాయ్ గాంధీ, అలాగే ఇటు చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే బాలగంగాధర్ తిలక్ కావచ్చు, రాణి రుద్రమదేవి కావచ్చు, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, అలాగే మదర్ తెరీసా, మహాత్మా గాంధీ వంటి మహాత్ముల యొక్క విగ్రహాలను కూడా తీసుకొచ్చి రేపు ఈ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా అక్కడికి, అంటే ఏదైతే మేడ్చల్లో జరిగేటువంటి ఈ యొక్క పార్టీ ఆవిర్భావం జరిగేటువంటి ప్రదేశం ఉందో అక్కడికి ఈ విగ్రహాలన్నీ కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదట ఎక్కడైతే అమరవీరుల స్తూపం ఉందో అక్కడికి వెళ్ళి మొదట అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఇక్కడి నుంచి బంజారాహిల్స్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు కవిత జాగృతికి సంబంధించిన నాయకులతోటి ర్యాలీగా కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. భారీగా కార్లతో కూడినటువంటి ఒక ర్యాలీని కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ అయితే జరుగుతూ ఉంది. అండ్ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఆ ఫంక్షన్ హాల్ ఏదైతే తీసుకున్నారో ఆ కన్వెన్షన్ హాల్కి సంబంధించి ఎంతమంది అక్కడ సరిపోతారు, ఎంతమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు అనేటువంటి దానిపైన కూడా లెక్కలైతే ఆల్రెడీ వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ ప్రజా జాగృతి ఉందో అండ్ జాగృతికి సంబంధించి ప్రజా తెలంగాణ వికాస్ కు సంబంధించినటువంటి పేరు పెడితే బాగుంటుందా లేకపోతే వేరే ఒకసారి లోపల పార్టీ గుర్తుకు సంబంధించి ఏమైనా నమూనాలు కనబడుతున్నాయా? ఇంతకుముందు మనం సేకరించిన నమూనాల్లో పేరు ఏమై ఉంటుంది అన్న దాని గురించి కొంత రివీల్ చేయగలిగాం. ప్రజా వికాస సమితి అయి ఉంటుంది అని, ఇంకా అక్కడ అమర్చకుండానే ఏవైతే కంప్యూటర్ డిజైనింగ్ రూమ్లో జరుగుతున్నాయి అనేది. సో గుర్తుకు సంబంధించి ఏమైనా ఆసక్తికరమైన నమూనాలు, కొత్త రకమైన గుర్తులు అక్కడ ఏమైనా కనబడుతున్నాయా కార్యాలయంలో? ఎస్, ఖచ్చితంగా మనకున్నటువంటి ఇన్ఫో ప్రకారం చూసుకున్నట్లయితే రోహిత్, తెలంగాణకు సంబంధించినటువంటి నమూనా ఏదైతే తెలంగాణ చిహ్నం ఉందో చిహ్నంలో దీపం గుర్తుతోటి ఒక నమూనా అయితే మనకి అందుతా ఉంది. ఆ నమూనానే ఒకవేళ పెడితే పార్టీ జెండాలో పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వాల వల్ల తెలంగాణ అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఆ యొక్క అంధకారాన్ని ప్రారదోలేందుకే కవిత ఈ పార్టీని తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి సో ఇటు పార్టీ పేరుకు లింక్ అయ్యేటువంటి విధంగా, అంటే తెలంగాణ ప్రజా వికాస సమితికి లింక్ అయ్యేటువంటి విధంగా తెలంగాణలో ఒక చిహ్నాన్ని, అంటే ఒక దీపపు చిహ్నాన్ని కూడా తీసుకొస్తూ ఈ యొక్క పార్టీ గుర్తును ఆవిష్కరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో దానికి సంబంధించి కూడా త్వరలోనే మరి కొన్ని గంటల్లో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి రైట్ ఒకసారి చూడొచ్చు. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎవరైతే గుర్తులు కనబడుతున్నాయి, కొత్తగా వేసిన గుర్తులా లేదా ముందు నుంచి ఉన్న గుర్తులా ఇటు మీకు లెఫ్ట్ సైడ్ లో రైట్ మొదటి నుంచి మనం చూసినటువంటి గుర్తే అది తెలంగాణ జాగృతి. పైనేమో ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి ఫోటోతో పాటు ఇటు జై తెలంగాణ జై జాగృతి అనేటువంటి నినాదము, ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే తెలంగాణ తల్లి విగ్రహ చిహ్నము, అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే అమరవీరుల స్తూపము, మధ్యలో తెలంగాణకు సంబంధించినటువంటి చిహ్నంలో మధ్యలో ఒక దీపంతో, అంటే ల్యాంప్ ఏదైతే కనిపిస్తూ ఉందో సో అది చూసుకోవచ్చు. అంటే ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి చిహ్నం కూడా ఈ విధంగానే ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా కొంతమేర జాగృతి నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణలో అనుకున్నటువంటి చీకట్లను ప్రారదోలేటువంటి విధంగా కవిత ఈ యొక్క కార్యాచరణ చేస్తూ ఉన్నారంటూ కూడా చాలామంది జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇదివరకు ధర్మగంట గుర్తును కూడా ప్రతిపాదించినట్టుగా కూడా అటు కొంత వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే మరి ఇప్పుడు గుర్తు ఏది ఉంటుంది, పార్టీకి సంబంధించినటువంటి గుర్తు ఏది ఉంటుంది అనేది కూడా కొంత చర్చ అయితే రాజకీయ పరంగా ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది నాయకులు కూడా జాగృతిలో జాయిన్ అవడానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జాగృతిలో జాయిన్ అయ్యారా లేకపోతే అవడానికి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేడ్చల్ నుంచి వచ్చారా? సో ఎట్లా జరుగుతున్నాయి అక్కడ మరి పార్టీకి సంబంధించిన ఆవిష్కరణ ఏర్పాట్లు?
సో అంటే ఎలా జరుగుతా ఉన్నాయి అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతా ఉన్నాయి? అక్కడ వేరేపాటు ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే ఏ వర్క్ ఏ పని అయితే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి ఘోరంగా. పార్టీకి సంబంధించి మీకు రేపు ఆవిష్కరణ సభ ఉన్నది కదా, ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మాకు రేపు సభ అక్క వస్తే, కవితకు వస్తే మాకు సంతోషమైనది. ఆమె రోడ్లు కానీ ఏమి కానీ వచ్చి చూస్తే ఇప్పుడు సమస్య ఆమె గెలుస్తుంది. మేము చెప్పింది గొప్పతనం కాదు, ఆమె వచ్చిన గొప్పతనం అవుతుంది. చూస్తే బాగుంటుంది. ఎందుకంటే రోడ్లు ఎట్లా అవుతున్నాయి, వర్కులు ఎట్లా అవుతున్నాయి అది తెలుస్తుంది కదా. రైట్, జాగృతికి సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న, మొదట తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళింది, ఇప్పుడు తెలంగాణ ప్రజా వికాస సమితి అనేటువంటి పేరుతో వస్తుంది. సో రెండిట్లో ఏ పార్టీకి అంటే పార్టీకి సంబంధించి ఏ పేరు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? పేరు ఏదైనా పేరు ఏదైతే మేడం గారు నిర్ణయం తీసుకుని ఏదైతే పేరు పెడతారో 100% ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటుంది. తెలంగాణ జాగృతి ఏదైతే గతంలో ఏ విధంగా ప్రజలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని పనిచేసినటువంటి సందర్భం, ఇవాళ నూతన పార్టీ ఆవిర్భావం కూడా తెలంగాణలో ఉన్న ప్రజల ఆకాంక్ష మేరకే ఉంటుంది. అంటే మరి కొన్ని గంటల్లోనే పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కవిత చేయబోతా ఉన్నారు, కానీ ఇంతవరకు ఎక్కడ కూడా నేషనల్ ఎలక్షన్ కమిషన్కు సంబంధించి మీ పార్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఎక్కడ కనిపించట్లేదు, ఆ వెబ్సైట్లో కూడా కనిపించట్లేదు. మరి ఏ పార్టీ పేరుతో మీకు ముందుకు వస్తుంది, ఏ పేరుతో? ఇప్పుడు కొద్ది నిమిషాలల్లో కొద్ది గంటలలో తేలిపోతుంది కదా. తినబోతు రుచి ఎందుకు చెప్తారు, మాకుండే వ్యూహం మాకుంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా అది వేదిక మీదనే అన్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే ధర్మగంటను కూడా గుర్తుగా తీసుకుంటా ఉన్నారు. సర్వోదయ తెలంగాణ, అందరికీ సామాజికంగా న్యాయం చేసే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం అంటూ కవిత గతంలో చెప్పారు. సో ఇప్పుడు అదే గుర్తుతో ముందుకు వస్తున్నారా, లేకపోతే గుర్తు ఏమైనా చిహ్నం ఏమైనా మారుస్తున్నారా? ఏది ఉన్నా సర్వోదయ తెలంగాణ అనేది మా ఎజెండా, మా ఆలోచన. గుర్తు ఏదైతే ఉంటుందో అది కూడా తేలబోతుంది, అది కూడా చెప్పబోతుంది. ఇతర పార్టీల నుంచి కూడా చాలా మంది నాయకులు వచ్చి జాగృతిలో జాయిన్ అవుతా ఉన్నారు. రేపు పెద్ద మొత్తంలో జాయినింగ్స్ ఉంటాయి. తర్వాత కూడా ఈ 2-3 రోజుల్లో పార్టీ అనౌన్స్ చేసిన 2-3 రోజుల్లో కూడా పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉండబోతాయని కూడా కొంత సమాచారం ఉంది. ఎంతవరకు నిజమే? 100% జాయిన్ అవుతా ఉన్నారండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, రోజు మీరు కూడా మా ఆఫీస్ ఎంత కలకలలాడుతూ ఉన్నదో, ఎంతమంది వస్తూ ఉన్నారో రోజు. ఒక్క నిమిషం సార్, ఎంతమంది క్రౌడ్ వస్తూ ఉన్నది, రోజు ఏ విధంగా జాయినింగ్ అవుతానో మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఎవరు ఊహించని విధంగా కూడా చాలా మంది వచ్చి జాయిన్ అవుతారు. అంటే రేపు ఎవరైనా ముఖ్యమైన నాయకులు, మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, సో అలాంటి ముఖ్యమంత్రి నాయకులు ఎవరైనా వస్తున్నారా? ఏదున్నా వేచి చూడాల్సిందే. అంటే ఇంతవరకు ఎవరు కూడా ప్రధానమైనటువంటి నాయకులు రాలేదు. మొన్న ఒక ఆదిలాబాద్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, బోత్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు. సో అనంతరం తర్వాత పెద్ద లీడర్లు ఎవరు కూడా జాయిన్ కావలేదు. సో కవిత తప్ప మెయిన్ లీడర్స్ లేరు అంటూ కూడా అటు ప్రతిపక్షం మాట్లాడుతుంది, అధికార పక్షం కూడా మాట్లాడుతుంది. మీరు ఒక్కటి గమనించాలండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఎంతమంది ముఖ్యులు ఉన్నారు? 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ముఖ్యులు ఉన్నారు? మీరు ఒకసారి గతంలో వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ తయారవుతారు. అంటే గతంలో మీరు కూడా పెద్ద ఎత్తున ఒక పార్టీలో పనిచేశారు, ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో కూడా పనిచేశారు. సో మరి అలాంటి అనుభవం కవితకు సంబంధించిన ఏమైనా చెప్తున్నారా, లేకపోతే మీలాంటి సీనియర్స్కి సంబంధించిన సలహాలు ఏమైనా తీసుకుంటారా? ఆవిడ రోజువారీ మా సలహాలు తీసుకుంటూనే ఉంటారు. వీలైనంత వరకు మా అనుభవాన్ని కూడా వారికి చెప్తూ ఉంటాము. మేము 35 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాము. ఒక మంచి ఆలోచనతోటి మేడం గారు ఉన్నారు కాబట్టి, కవిత గారు ఉన్నారు కాబట్టి వారికి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి రావడం జరిగింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ చూసినా కూడా ఒకే చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఇంకొక ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉందా అసలు? ఇప్పుడున్నటువంటి ఈ త్రిముఖ పోరులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ఏ ఈ త్రిముఖ పోరే ఉంది. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ వస్తే తట్టుకోగలుగుతుందా, ప్రజల్లోకి వెళ్ళగలుగుతుందా అనేటువంటి డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఏం లేదండి, ఎలాంటి డౌట్ లేదు. ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. ఏదైతే 10 ఏళ్ళు పాలించినటువంటి, ఏదైతే తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో, మరి అంచనాల మేరకు రీచ్ కాలేకపోయింది. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో, ప్రజలు ఏ విధంగా తెలంగాణ వస్తే లాభం అవుతుంది అనుకున్నారో, మరి ఆ విధంగా రీచ్ కాలేకపోయింది. అదే దాంతోపాటు మళ్ళీ ఆశతోటి కాంగ్రెస్ కోటేస్తే అంతకంటే అధ్వానంగా తయారైంది. కాబట్టి 100% ఇవాళ కవిత గారు వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంటే ఎజెండా ఎలా ఉండబోతుంది, పార్టీకి సంబంధించిన ఎజెండా ఎలా ఉండబోతుంది? తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి మరి వారి యొక్క ఉన్నతి కోసం పాటుపడడమే జాగృతి లక్ష్యం. బీద ప్రజానికానికి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ జాగృతి ఉంటుంది.
చూస్తూ ఉన్నాం రోహిత్, ప్రతి చోట ఎక్కడైతే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అవసరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ జాగృతి ఉంటుంది. బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరి తరపున పోరాడడానికి కూడా కవిత ఎప్పుడు రెడీగా ఉంటారంటూ కూడా ఇటు పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది రోహిత్. మహిళలు ఎవరైనా వస్తున్నారా అక్కడికి పార్టీ కార్యాలయం దగ్గరికి? రైట్, నిన్న పెద్ద మొత్తంలో కూడా మహిళలు అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపించింది తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి సంస్థలో. అలాగే ముఖ్యంగా ఈరోజు కూడా కొంతమంది మహిళలు జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న ఉప్పల్కు సంబంధించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు కూడా ఇటు తెలంగాణ జాగృతిలో అయితే జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు పూర్తిగా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఏదైతే చేస్తా ఉన్నారో సో దానికి సంబంధించి పూర్తిగా లీడర్స్ అందరూ అంటే జాగృతికి సంబంధించిన నాయకులందరూ కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రేపు జరగబోయేటువంటి సభని ఎలా విజయవంతం చేసుకోవాలి అండ్ అలాగే సభకు సంబంధించినటువంటి అంశాలు ఏ అంశాలపైన ఫోకస్ పెట్టాలనేటువంటి దానిపైన కూడా ఇటు ముఖ్యంగా కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జాగృతి నాయకులందరూ. రోహిత్. రైట్ విజయ్, జాగృతి కార్యాలయం దగ్గర కనిపిస్తున్న దృశ్యాలవి. రేపటి కొత్త పార్టీ ప్రకటనకు హడావుడి కనబడుతోంది తెలంగాణ జాగృతి కార్యాలయంలో. కానీ గుర్తు ఏమై ఉంటుంది అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఎక్కడా కూడా నమూనా గుర్తు వివరాలు బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. బహుశా మరికొద్దిసేపట్లో ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో పార్టీ పేరును ఉంచబోతోంది.